తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులకు శిక్షణ ఇవ్వాలని, వారి సమస్యల పరిష్కారానికి కొత్త ఉత్తర్వులు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామీణ వైద్యుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఆర్ఎంపీ వైద్యులు. పలువురు ఆర్ఎంపీ పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు సేవ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఆర్ఎంపీ పీఎంపీలపై సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆర్ఎంపీలను ఆదుకుంటామని చెప్పడం సంతోషంగా ఉందని తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ ఐక్యవేద్య రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్ తెలిపారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, వారిపై ఎన్నో రకాల టీజీఎంసీ అండ్ డిఎం అండ్ హెచ్ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలు వైద్యులు పాదయాత్రలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు, ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇస్తూ సర్టిఫికెట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషకరమని అశోక్ అన్నారు. తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ఉక్కుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల మండలాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు. ఈ సందర్భంగా టీసీపీఎం వైద్యుల ఐక్యవేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో మోహనాచారి, రామకృష్ణ, నాగేశ్వరరావు, జీవి నాయుడు, సలీం, మల్లేష్, వెంకటేశ్వరరావు, అజయ్, ముకరం, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పరిమళారెడ్డి, విక్రమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సమస్యలపై నిరంతరంగా ఈ తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక పనిచేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ గత ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై టీఎస్ఎంసీ దాడులకు నిరంతరం సమస్యలపై పోరాడుతున్న సంఘం కావున అదే దృష్ట్యా గత ప్రభుత్వం నుంచి మన కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక నుంచి గత ప్రభుత్వం కేసీఆర్ గారిని, ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాలుగా నిరసనలు కానీ, పాదయాత్రలు కానీ, ధర్నాలు కానీ, మెమరాండాలు ఇవ్వడం కానీ అన్ని ఆర్ఎంపీ పీఎంపీలకు మద్దతుగా నిరంతరం మన సంఘం మొదటిగా నిలిచి ఈ గుర్తింపు ఇప్పుడు అన్ని విధాల ఆర్ఎంపీ పీఎంపీలకు మేము అండగా ఉన్నాము. మేము మా ప్రభుత్వం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చే ఆర్ఎంపీ పీఎంపీలకు గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక మార్గదర్శకం ఇస్తానని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక తరఫున అన్ని సంఘాల ఆర్ఎంపీ పీఎంపీ తోటి ఆర్ఎంపీ పీఎంపీ అందరూ సహకరించిన వైద్యుల తరఫున మాకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈరోజు ఘనంగా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ప్రతి మండలంలో ఉన్న ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సంఘాలతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే దృష్ట్యా ముందు ఆర్ఎంపీ పీఎంపీలకు ఏ సమస్య రాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం హర్షించదగిన విషయం. జై తెలంగాణ.